హలో మై డియర్ స్వీట్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యూట్యూబర్ సాంధ్య. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్ ఉన్నానండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆలివ్ ఆయిల్ మన స్కిన్కి, బాడీకి, హెయిర్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో. సో లెట్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ టిప్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుందండి. మీకు గనక మోకాలు మోచేతులు నల్లగా ఇంకా రఫ్గా ఉన్నట్లయితే మీరు రోజు ఆలివ్ ఆయిల్ని రాసుకుని పడుకుంటే మీ మోకాళ్ళు మోచేతులు రఫ్నెస్ పోయి తెల్లగా మారుతుంది. ఆలివ్ ఆయిల్ని మేకప్ రిమూవర్గా యూజ్ చేయొచ్చండి. ఇది ఎలా అంటే, మీరు ఏమన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మేకప్ వేసుకుంటారు కదండి, అంటే మన ఐ మేకప్ కానీ లిక్విడ్ లిప్స్టిక్ కానీ ఏమన్నా వేసినట్లయితే అవి అంత ఈజీగా రిమూవ్ అవ్వండి. అటువంటి టైంలో మీరు 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని మీ ఫేస్ మీద బాగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు ఏ పార్ట్లో అయితే ఎక్కువ మేకప్ వేసుకుంటారో ఆ పార్ట్ని 30 సెకండ్స్ మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత వెట్ వైప్ తీసుకుని రిమూవ్ చేయండి. అలా చేయడం వలన మన ఫేస్ మీద ఉన్న మేకప్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. తర్వాత మీరు నార్మల్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్. ఈ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ టిప్ మీకోసం అండి. మీరు చిన్నపిల్లలకి జనరల్గా కొబ్బరి నూనెతో మద్దన చేస్తూ ఉంటారు కదండి, అలా కాకుండా ఈసారి ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన మీ చిన్నపిల్లల చర్మం ఎంతో మృదువుగా ఇంకా తెల్లగా కూడా మారడానికి అవకాశం ఉంది. సో ఈసారి నుంచి మీ పిల్లలకి ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేయండి. మీకు గనక గోరులు పెంచుకోవడం ఇష్టమా? అలా అయితే ఈ టిప్ మీకోసం. మీరు రోజు పడుకునే ముందు 1 డ్రాప్ ఆలివ్ ఆయిల్ తీసుకుని మీ గోరుల మీద వేసి నీట్గా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయడం వలన మీ గోరు చుట్టూ ఉన్న డ్రైనెస్ పోయి మీ నెయిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఇంకా హెల్దీగా ఫాస్ట్గా పెరుగుతాయి. మీకు గనక డార్క్ సర్కిల్స్ ఉన్నాయా? అయితే ఈ టిప్ మీకోసం. మీరు ఆలివ్ ఆయిల్ని 2 డ్రాప్స్ తీసుకుని మీ రింగ్ ఫింగర్కి అప్లై చేసుకుని దానిని మీ కళ్ళ చుట్టూ మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన 10 to 15 డేస్లో మీ డార్క్ సర్కిల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. వింటర్లో మన పాదాలని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా క్రాక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇలా రాకుండా ఉండాలంటే మీరు ఆలివ్ ఆయిల్ని మీ పాదాలకి ఇంకా హీల్స్కి అంటే మడాలకి అప్లై చేసి 1 మినిట్ మసాజ్ చేయండి. ఇలా చేసిన తర్వాత మీరు సాక్స్లు అప్లై చేసుకుని నైట్ నిద్రపోండి. ఇలా చేయడం వలన మీ పాదాలు హైడ్రేటింగ్గా ఉండి మృదువుగా కూడా తయారవుతాయి. ఇంకా మీ క్రాక్స్ కూడా ఈజీగా పోతాయి. మీకు గనక ఐబ్రోస్ ఇంకా ఐలాషెస్ తక్కువగా లైట్గా ఉన్నాయని బాధపడుతున్నారా? ఈసారి నుండి ఆలివ్ ఆయిల్ని మీ ఐబ్రోస్కి ఇంకా ఐలాషెస్కి అప్లై చేసి నిద్రపోండి. ఇలా చేయడం వలన మీ ఐబ్రోస్ ఇంకా ఐలాషెస్ ఫాస్ట్గా ఇంకా ఒత్తుగా కూడా పెరుగుతాయి. వింటర్లో మన హెయిర్ చాలా రఫ్గా ఇంకా డ్రైగా ఉంటుంది కదండి. ఇలా కాకుండా ఉండాలంటే మీరు 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్లో 1 స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయండి. బాగా కలిపిన తర్వాత దీనిని మీ స్కాల్ప్కి ఇంకా హెయిర్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు నార్మల్గా జడ అల్లుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ హెయిర్కి రఫ్నెస్ పోయి హెల్దీగా సిల్కీగా ఇంకా స్మూత్గా కూడా మారుతుంది. ఈరోజు నేను షేర్ చేసిన టిప్స్ అన్నీ మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది అండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే బెస్ట్ యూజెస్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాదండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ డైరెక్ట్గా మీ వరకు వచ్చేస్తాయి. సో నేను కలుస్తాను మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్.